టీటీడీ లడ్డు తయారీలో వినియోగిస్తున్న నెయ్యి విషయంలో యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. తిరుమల వెంకటేశ్వర స్వామికి సమర్పించే లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యి నాణ్యతపై ఆరోపణలు వచ్చిన క్రమంలో టీటీడీ మాజీ సభ్యుడు శివకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తూ ఏ ఆవు నెయ్యి వాడితే తప్పే ఉందని ప్రశ్నించింది. లడ్డు మహాప్రసాదంలో దేశవాళీ ఆవు, దేశవాళీ గోవు అంటే ఇది మన ఒంగోలు జాతి. ఇలాంటి దేశవాళీ ఆవు పాల నుండి తీసినటువంటి తయారు చేసినటువంటి నెయ్యిని మాత్రమే వెంకటేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలలో ఉపయోగించాలని గత సంవత్సరం నుండి యుగ తులసి ఫౌండేషన్ ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానానికి లెటర్స్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా లెటర్స్ రాయడం జరిగింది. టీటీడీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల నేను సుప్రీంకోర్టులో PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. గోమాత ద్వారా గోసేవయే గోవింద సేవ అని తిరుమల ప్రతిధ్వనించే విధంగా, ఎందుకంటే తిరుమలలో అందరూ కూడా గోవింద గోవింద అనే అంటారు తప్ప వెంకటేశ వెంకటేశ అని ఎవ్వరూ పిలవరు. కాబట్టి ఆ గోవింద నామం సార్థకత చేసేందుకు ఎంతటి పోరాటమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తూ అందరూ ఈ యొక్క విషయంలో స్పందించాలి. ఎందుకంటే గోత్రం ఉన్న వాళ్ళందరూ గోవుని సేవించాలి. ఈ గోవిందుడికి చేసే అపచారానికి బాలాజీ భక్తులందరూ కూడా స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై గోమాత. ఒంగోలులో ఫ్లెక్సీ వార్ హీటెక్కుతోంది. నగరంలో మున్సిపల్ అధికారులు తొలగించిన ఫ్లెక్సీలను జనసేన నాయకులు తిరిగి మళ్లీ ఏర్పాటు చేసుకున్నారు. తాము ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్లు జనసేన నాయకులు అడగడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చునని కమిషనర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో బాలినేని అనుచరులు తిరిగి ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బాలినేని ఫ్లెక్సీలు తొలగించడం అంటే పవన్ కళ్యాణ్ను అవమానించడంతో సమానమని, బాలినేనిని అవమానిస్తే పవన్ కళ్యాణ్ను అవమానించినట్టేనని బాలినేని అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు.